నీకే వందనాలు స్తోత్రములు. జీవాధిపతినికే వందనాలు స్తోత్రములు. జీవము కలిగిన యేసయ్య చేతులు పైకెత్తి కొద్ది క్షణం ఆ దేవునికి ఘనత మహిమ కలుగునట్లుగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి ఇంతవరకు నీ బిడ్డలు పాడిన ప్రతి పాటల ద్వారా నిన్ను స్తుతించినందుకు స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ కోడికను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధంగా వాక్య భాగము ద్వారా మీరు మా అందరితో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంచిది ప్రియులరా, వాక్యం వినటానికి ముందు ఒక చరణం నేను పాడతాను. యేసయ్య కనికరం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. చప్పట్లు దొరుకుతుంది కలిసిపోతాం. అందరూ చప్పట్లు తట్టి దేవుని మహిమపరచుదాం. ఎవరు మౌనంగా ఉండకూడదు ప్రభు సన్నిధిలో. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. Praise the Lord. Hallelujah. స్తోత్రం. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రాణుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రాణుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా
యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ కూడికను ఏర్పాటు చేసిన తేనేటి శ్రీను గారికి, వారి సతీమణి అయిన లేయమ్మ గారికి కూడా నేను వారి కుటుంబ సభ్యులందరికీ సంఘము తరపున వందనములు చెల్లించుకుంటున్నాను. బైబిల్ ఏమంటుందంటే, పాడైన స్థలములను మన దేవుడు బాగు చేయువాడంట. మన దేవుడు పాడైన స్థలములను బాగు చేయువాడై ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. గత 10 రోజుల క్రితం ఈ స్థలం ఎంత పాడై ఉన్నది, ఎంతో చండాలంగా చూడటానికి ఒక రకంగా ఉన్నది. ఈరోజు చూసారా, ఈ స్థలాన్ని దేవుడు బాగు చేయటానికి, ఇక్కడ కూటం పెట్టడానికి ఆయన ఈ యొక్క అవకాశం ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, వెలుగు రాగానే చీకటి పారిపోతుందంట. స్తోత్రం చెప్పండి. వెలుగు రాగానే చీకటి పారిపోతుందంట. దేవుని ప్రసన్నత రాగానే, దేవుని సన్నిధి రాగానే చీకటికి సాదృశ్యముగా పిలువబడుతున్న ప్రతి చెడు, ప్రతి దుష్ట క్రియలన్నీ కూడా యేసు నామమున పారిపోయినది. ప్రతిదీ పారిపోతుంది, ఏది కూడా వెలుగులో నిలబడదు. కాబట్టి ప్రియులరా, మన దేవునికి మనము దూరం కాకూడదని ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను. బైబిల్లో చూడండి, ప్రభు అయిన యేసు ఒక మాట పలికారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట మన ప్రభు అయిన యేసు యోహాను సువార్త అధ్యాయము 15 వాక్యము 5లో మనం చదవగలం. అక్కడ ప్రభు చెప్పాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. సంగమా, ఈ రాత్రి దేవుడు మీకు అదే చెప్తున్నాడు. యేసుకు వేరుగా ఉండి మనము ఏమీ చెయ్యలేము. మీరు మీ కుటుంబ సభ్యులు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరము సంఘమునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, 100 ఫలము పొందుదురు. 100 ఫలము పొందుదురు. దేవుడు తన బిడ్డలు ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలు 100 ఫలము పొందాలని కోరుకుంటున్నాడు. కానీ అది మన శక్తి చేత, మన బలము చేత జరగదు. ప్రభు చెప్తున్నాడు, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఏ మానవుడు కూడా యేసుకు వేరై ఉండి ఫలించలేడు. యేసుకు వేరై ఉండి ఆశీర్వదింపబడలేడు. యేసుకు వేరై ఉండి ఎదగలేరు. యేసుకు వేరై ఉండి హెచ్చించబడలేరు. ఏ మానవుడైనా యేసుకు వేరై ఉండి సుఖముగా, సంతోషముగా జీవించలేడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు నాకు వేరై ఉండి మీరేమీ చెయ్యలేరు. కానీ ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు వేరుండగోరుచున్నారు. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి, ఆ మొదటి వరసలో చూడండి, వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడంట. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసిన?
వేరుండు గోరువాడు అంటే ఒకరితో కలిసి ఉండటానికి ఇష్టపడని వాడు, ఐక్యత కలిగి ఉండటానికి ఇష్టపడని వాడు, ఒక కుటుంబముతో కలిసి ఉండటానికి ఇష్టపడని వాడు, సంఘముతో కలిసి ఉండటానికి ఇష్టపడని వారందరూ కూడా వేరుగా ఉండటానికి ఇష్టపడతారండి. ఎవరు వేరై ఉండాలని ఇష్టపడతారో వారందరంట స్వేచ్ఛ ఇష్టానుసారముగా అంటే తన ఇష్టానుసారముగా నడవటానికి ఇష్టపడతారంట. ఒకరి నాయకత్వము క్రింద ఉండరు, ఒకరి లీడర్షిప్ కింద ఉండరు, ఒకరి పాస్టర్ క్రింద ఉండరు. ఎవరికి వచ్చినట్లుగా ఇష్టానుసారంగా బ్రతకటానికి వారు కోరుకుంటారు. కారణం ఏంటంటే వారు ఇష్టానుసారంగా నడవటానికి వేరుండగోరుతున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు నాకు వేరై ఉండి ఫలించలేరు. క్రీస్తుకు వేరై ఉండి ఏ నరుడు కూడా ఫలించలేడు. అందుకే నేను చెప్తున్నాను, క్రీస్తుకు దూరం అవ్వద్దు, సంగమునకు దూరం అవ్వద్దు. క్రీస్తుకు దూరమైన సంగమునకు దూరమైన రెండు ఒకటే. సంగమునకు దూరమైన వాళ్ళందరి స్థితిగతులు చూడండి, బాగులేదు. వారి పరిస్థితులు బాగులేదు, వారి కుటుంబ స్థితిగతులు బాగులేదు. కారణం ఏంటంటే క్రీస్తుకు దూరమైనట్లుగా వారు సంఘమునకు దూరం అవుతున్నారు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. సంఘము అనగా క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. శరీరముగా పిలువబడుతున్న సంఘమునకు దూరమైన వాడు క్రీస్తుకు దూరమైనట్లే. క్రీస్తు ఒక క్రమాన్ని పెట్టాడు, నాయకులను పెట్టాడు, దైవ సేవకులను పెట్టాడు. వారి క్రింద అణిగి వణిగి ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. కానీ ఈ రోజుల్లో చూడండి, దైవజనునికి అణిగి వణిగి ఉండటానికి ఇష్టపడటలేదు. దైవ సేవకులకు లోబడాలి ఆ భయం లేదు. సంఘమునకు సంఘ కట్టుదలకు లోబడి ఉండాలి ఆ భయం లేదు. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు వింటాడు, నాకు సహాయం చేస్తాడు. అది మన భ్రమ. దేవుని యొక్క కట్టుదిట్టాలకు మనం లోబడి ఉండాలి. బైబిల్ అంటుంది, నాయకులు లేని జనులందరూ కూడా నశించిపోతారంట. ప్రతి ఒక్కరు నశించిపోవటానికి కారణం ఏంటంటే నాయకులు లేకపోవటం. నాయకులు మనకు అవసరం. మనకు వాక్యం చెప్పే వాళ్ళు అవసరం, మనలను గద్దించే వాళ్ళు అవసరం, మనకు బుద్ధి చెప్పే వాళ్ళు అవసరం, మనకు హెచ్చరిక చేయువారు అవసరం. అందుకే ప్రతి విశ్వాసి సంఘమునకు లోబడి ఉండాలి, దైవజనులకు లోబడి ఉండాలి. ఎవరు సంఘమునకు లోబడి ఉంటారో వారు క్రీస్తును హత్తుకొని ఉంటారని దేవుని వాక్యములు రాయబడి ఉన్నది. ఈ రోజుల్లో చూడండి, మన తల వెంట్రుకలు లెక్కలేని ఉన్నట్లుగా పాస్టర్లు ఎక్కడ చూసినా అక్కడ కనబడుతున్నారు. పుట్టగొడుగుల్లాగా పాస్టర్లు వచ్చేస్తున్నారు. ఎక్కడ పడి పాస్టర్లు కొదువు లేదు. విశ్వాసులు తగ్గిపోతున్నారు కానీ పాస్టర్లు గుళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు తెలిసిన? దేవుని సత్యాన్ని, దైవ సంఘాలను పాడు చేయటానికి. నేను అందుకే చెప్తున్నా, ఈ చివరి రోజుల్లో విశ్వాసులారా మీరు మేల్కోవాలి, మీరు జాగ్రత్త పడాలి. దేవుని వాక్యములో రాయబడిన ప్రతి సత్యమును మీరు గుర్తించాలి. దేవుని వాక్యానుసారముగా నడిపించే సంఘములో మీరు కలిగి ఉండాలి. ఒక దైవజనుడికి మీరు లోబడి ఉండాలి. అప్పుడే మీరు ఫలిస్తారు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ఒక తీగగా ఉన్నాను, నేను ఒక ద్రాక్షవల్లిగా ఉన్నాను. విశ్వాసులైన మీరందరూ ఆ ద్రాక్ష చెట్టులో తీగగా ఉన్నారు. ప్రతి తీగ చెట్టులో నిలిచి ఉండాలి. తీగ ఫలించాలంటే, తీగ ఫలములు ఇవ్వాలంటే చెట్టులో నిలిచి ఉండాలి. ఎందుకంటే తీగకు కావలసిన శక్తి, తీగకు కావలసిన ఆక్సిజన్, తీగకు కావలసిన జీవము ప్రతిదీ చెట్టులో నుండి వస్తుంది. ఇక్కడ చెట్టు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. ప్రతి విశ్వాసి క్రీస్తును హత్తుకొని ఉండాలి, క్రీస్తును హత్తుకొని ఉండాలి, సంఘమును హత్తుకొని ఉండాలి. అప్పుడేనండి ఆ కుటుంబము, ఆ విశ్వాసి సురక్షితంగా జీవిస్తారు. బైబిల్లో చూడండి, తప్పిపోయిన కుమారుడు అని ఒకడున్నాడు. రెండవదిగా తప్పిపోయిన గొర్రెలు అని ఉన్నాయి. మీరు చూడండి, ఈ రోజుల్లో తప్పిపోయిన కుమారుడు తనంతట తాను తిరిగి వచ్చాడంట. తప్పిపోయిన గొర్రెను ప్రభు వెతుక్కొని వెళ్ళాడంట. ఈ రెండు చరిత్రను చూడండి,
గొర్రె కావాలని తప్పిపోలేదు, కానీ దారి తెలియక, అది ఎటు వెళ్ళాలనో తెలియక తప్పిపోయి ఒక ముళ్ళ పొదలో చిక్కుకొని బయటికి రాలేక బాధపడుతుంది. దానిని ఏమంటారంటే తప్పిపోయిన గొర్రె. వాటిని వెళ్ళి కాపాడటం ధర్మం. అది ఎందుకంటే దారి తెలియక తప్పిపోయింది, దారి తెలియక ముళ్ళ పొదల్లో చిక్కుకున్నది. వాటిని కాపాడటం ధర్మం. కానీ కొంతమందికి దారి తెలిసి కూడా, ఎటు వెళ్ళాలనో తెలిసి కూడా తప్పిపోవటం ముందు చూసారా, దానిని తప్పిపోయిన గొర్రె అనరు, దానిని ఏమంటారంట తప్పిపోయిన కుమారుడు అంటారు. వాడికి తెలుసు దారి. ఎందుకు తప్పిపోయాడు? వేరుండగోర తన సొంత ఇష్టానుసారంగా జీవించటానికి, వాడి ఇష్టానుసారంగా బ్రతకటానికి, వారు స్వేచ్ఛ కలిగి జీవించటానికి, ఒక నాయకుడి కింద ఉండలేక, ఒక దైవజనుని క్రింద ఉండలేక, కట్టుదిట్టాలు తట్టుకోలేక, సంఘములో నిలిచి ఉండలేక కావాలని తప్పిపోతున్న వారు గొర్రెలాగా మనం ఎలా చూడగలం? తప్పిపోయిన గొర్రె కాదది, తప్పిపోయిన కుమారునితో సమానము. ఈరోజు అనేక మంది తప్పిపోతున్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. బాప్టిషన్ తీసుకొని, ఆ బాప్టిషన్ తీసుకుంటున్నప్పుడు చూడు, దైవజనుని అడుగుతారు, కుడికి ఎడముకు తప్పము అని. తప్పము అంటారు. ప్రమాణాలు చేసి మీలో చాలా మంది తప్పిపోయి ఉన్నారు. మరి మీరు ఎలా బ్రతుకుతున్నారో నాకు తెలియట్లేదు. ఒక సంఘముల బాప్టిషన్ తీసుకొని, ఒక సంఘముల రక్షించబడి, ఆ కట్టుదిట్టాలకు తట్టుకోలేక తప్పిపోయిన గొర్రెలు మీలో కూడా చాలా మంది ఉన్నారు. చర్చిలకు కొదువు లేవు, పాస్టర్లకు కొదువు లేవు. పుట్టగొడుగులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టుగా చర్చిలు, పాస్టర్ చివరి రోజులో పుట్టుకొస్తున్నారు. కానీ దేవుని చిత్తానుసారంగా నడిపించే దైవజనుడు, దేవుని చిత్తానుసారంగా బోధించే సంఘాలు దొరకటం చాలా కష్టం. అటువంటి సంఘాలలో అణిగి ఉండాలి మనము. అనేక మంది తప్పిపోవటం వలన, అనేక మంది దారి తెలియక దూరం అవటం వలన కుటుంబాలలో కష్టాలు, కలవరాలు కొని తెచ్చుకుంటున్నారు. బైబిల్లో ఒకడున్నాడు, తప్పిపోయిన కుమారుడు. ఆ కుటుంబాన్ని చూడండి. ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కుమారులు, పెద్దవాడు, చిన్నవాడు. తండ్రికి ఎంతో ఆస్తి ఉన్నదని బైబిల్లో రాయబడి ఉన్నది. ఒకసారి ఈ చిన్నవాడు తండ్రి మీద తిరగబడ్డాడు. తండ్రిని అడుగుతున్నాడు, నాకు ఆస్తిలో నా భాగమును పంచిపెట్టమంటున్నాడు. ఎందుకంటే తండ్రితో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈరోజు చాలామంది కుటుంబముతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు, తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు, మంచి సంఘాలతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు, మంచి దైవజనునితో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కరు వేరుండగోరుచున్నారు, ప్రతి ఒక్కరు వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎవరికి నచ్చిన వారిని ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. అది క్రమము కాదు. ఇక్కడ చిన్నవాడు కూడా క్రమము తప్పుతున్నాడు. తండ్రి మాటను ధిక్కరించి, తండ్రిని బాధ పెట్టి, తన ఆస్తిని విడదీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఎందుకంటే తన స్నేహితులతో కలిసి సంతోషంగా జీవించటానికి అతడు చాలా దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఉన్న డబ్బులన్నీ, ఆస్తి అన్నిటిని పాడు చేసుకున్నాడు చెడు అలవాట్ల వలన. స్నేహితులందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారు. తన దగ్గర ఆస్తి పాస్తులు, డబ్బు ఉన్నంత వరకు అతనిని అందరూ అంటుకొని ఉన్నారు, దగ్గర ఉన్నారు. ఎప్పుడు ఆస్తి పాస్తులు దూరమైనదో ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఒక్కడయ్యాడు. స్నేహితులు వెళ్ళిపోయారు, అతన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉందంటే, స్నేహితులు విడిచిపెట్టారు, దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినది, తినటానికి సరైన ఆహారం లేదు. పని చేద్దాం అనుకుంటుంటే వాడు ఏ భూమి మీద అడుగు పెడుతున్నానో, ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నాడో అక్కడ కరువు వస్తుందంట. ఎందుకంటే శాపం అది. నేను చెప్తున్నాను, కుటుంబానికి దూరమైన, సంఘానికి దూరమైన, దైవజనులకు దూరమైన శాపం వెంటాడుతుంది. నేను చెప్తున్నాను. ఈరోజు అనేకమైన కుటుంబాలు పాడవటానికి కారణం శాపం. ఆ శాపము చూడు, వారి బిడ్డల జీవితాన్ని పాడు చేస్తుంది. కారణం తల్లిదండ్రులు చేసిన పాపం, దానికి శాపం అంట. పిల్లలంతా అనుభవిస్తారంట. వీడు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శాపం వస్తుంది, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కరువు వస్తుంది. సరి అయిన తిండి లేదు, నిద్ర లేదు, సుఖము లేదు. కానీ తన తండ్రి ఇంట ఉన్నప్పుడు సుఖము, తృప్తిగల ఆహారము, ఒక ఘనత, విలువ ఉండేది. ఎప్పుడు తండ్రిని ఎదిరించి దూరం అయ్యాడో ఇప్పుడు విలువ లేదు. కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు ప్రజలు.
అప్పుడు చూడండి, వీడికి ఆకలేస్తుంటే తినటానికి ముద్ద లేక ఏం చెయ్యాలని తెలియక దూరముగా ఒక చోట ఒక మనిషి నిలబడటం చూశాడు. అక్కడికి వెళ్ళి ఆహారానికి ఏదైనా దొరుకుద్దని చూస్తే అది పందులు మేపే స్థలం అంట. అక్కడ పందులకు తృప్తికరమైన ఆహారం దొరుకుతుంది. వీడు పోయి భోజనం అడిగితే భోజనం లేదు అంటున్నారు. మరి పందులకు ఆహారం ఉంది కదా, ఆ ఆహారమైన నేను తిని నా కడుపును నింపుకుందామని పందులను మేపే పనిలో కుదిరాడు. కానీ పందులకైనా భోజనం దొరికింది, కానీ వీడికి దొరకలేదు. నేను చెప్తున్నాను, చర్చిలు మానేసిన వారు ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే, మీకు బలం ఉంది, శక్తి ఉంది, సంపాదిస్తున్నారు కాబట్టే మీ కుటుంబము నడుస్తుంది. కానీ మీరు ఆత్మీయంగా దెబ్బతిని ఉన్నారు, మీరు దేవునికి దూరమై ఉన్నారు, మీకు సుఖము లేదు, నిద్ర లేదు, మీ పిల్లలు మీ మాట వినట్లేదు. కారణం ఏంటి తెలిసిన? దైవజనుని ఎదుట నువ్వు మొక్కుబడి చేసే బాప్టిషన్ తీసుకున్నప్పుడు కుడికి ఎడమకు తప్పను నీళ్ళల్లో మునిగావు. కానీ నువ్వు ఎన్ని చర్చిలు మారినా, ఎన్ని దేశాలు మారినా, ఎంతమంది పాస్టర్ల కాడికి పోయినా నువ్వు చేసిన మొక్కుబడి నిన్ను విడిచిపెట్టదు. నేను సీరియస్గా చెప్తున్నా. మారు మనసు పొంది ఎక్కడ నువ్వు రక్షించబడ్డావో, ఎక్కడ బాప్టిషన్ తీసుకున్నావో, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ చర్చిలో వచ్చి ఎప్పుడు పడుతావో అప్పుడే నిన్ను పీడిస్తున్న ఆ శ్రమ, నిన్ను పీడిస్తున్న ఆ శాపము నుండి నువ్వు విడుదల పొందుతావు. సంగమా, ఆషామాష కాదు చర్చిలు మారటం అంటే, పాస్టర్లు మార్చుకోవటం అంటే. బైబిల్ అంటుంది కదా, ఎవరికి నచ్చిన పాస్టర్లను పెట్టుకోవటానికి నీకు దేవుడు అధికారం ఇవ్వలేదు. బైబిల్ అంటుంది, దేవుడు ఎవరిని పంపారో వారికి లోబడి ఉండాలా. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, అప్పుడే మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. లేకపోతే కుటుంబంలో అల్లరి ఉంటుంది, నీచ కార్యాలు ఉంటాయి. నేను చెప్తున్నాను, ఘోరమైన ప్రమాదము కూడా కుటుంబాల్లో చొచ్చుకుంటుంది. ఎందుకంటే శాపము మిమ్మల్ని విడిచిపెట్టదు. వీడు చూడండి, తినటానికి కూడా ముద్ద దొరకట్లేదు. పందులకైనా తృప్తి అయిన ఆహారం దొరుకుతుంది, కానీ తండ్రిని ఎదిరించి తండ్రికి వేరైన చిన్న కుమారునికి ఆహారము దొరకట్లేదు. ఈరోజు చాలామంది పరిస్థితి అలాగనే ఉన్నది. సరైన ఆహారము లేదు. నేననేది ఆత్మ సంబంధమైన ఆహారము, వాక్య సంబంధమైన ఆహారము. అనేక మంది వాక్య సంబంధమైన ఆహారము లేక నశించిపోతున్నారు, వాక్య సంబంధమైన నడిపింపు లేక నశించిపోతున్నారు. కొంతమంది అయితే వైరాగ్యం కోసం కొన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు, కొన్ని కిలోమీటర్ అయినా నడవగలుగుతున్నారే కానీ తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కావాలంటే 10 కిలోమీటర్ అయినా నడుస్తాను, కావాలంటే 20 కిలోమీటర్ అయినా నడుస్తాను అంటున్నారు, కానీ లోబడి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. మీకు మేలులు జరగవు. నేను చెప్తున్నాను, నేను ఒక దైవజనుడిగా మాట్లాడుతున్నాను. ఇది దేవుడు మీకిచ్చే చివరి హెచ్చరిక. ఈ హెచ్చరికకు లోబడి మారు మనసు పొంది మీరు తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, నేను చెప్తున్నాను, ఈ 2025వ సంవత్సరంలో మీ కుటుంబంలో కానీ మీ పిల్లల జీవితంలో కానీ మార్పును మీరు చూస్తారు. లోబడాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చూడు, తినటానికి ముద్ద లేక, తినటానికి ఆహారము లేక పస్తుతో బాధపడుతున్నాడు. అప్పుడు బైబిల్ అంటుంది, వాడు కూర్చొని ఆలోచిస్తున్నాడంట. ఏమని? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూసారా? నా తండ్రి ఇంట కూలివానికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నది, కానీ ఇక్కడైతే నేను ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను చెప్తున్నా, పనికి వెళ్తే డబ్బులు వస్తుంది, డబ్బుతో ఆహారం సంపాదించుకోవచ్చు, కానీ దేవుని వాక్యము నువ్వు సంపాదించే డబ్బు వలన జరగదు నాన్న. నీ సంపాదన వలన దేవుని వాక్యము నీకు దొరకదు. నీ సంపాదన వలన ప్రత్యక్షతలు నీకు దొరకదు. నీ సంపాదన వలన, నీ ఆస్తి వలన, నీ బంగారం వలన దైవ వాక్యాన్ని నువ్వు కొనలేవు. దేవుని వాక్యం ఒక్కటే నీ కుటుంబాన్ని బాగు చేయగలదు. దేవుని వాక్యం అంట ఆహారముతో సమానము. నేను చెప్తున్నాను కదా, చాలా మంది గుడి మానిన వాళ్ళు పనికి పోయి ఆహారం తెచ్చుకుంటున్నారు. వాక్యాన్ని కొనలేవు. వాక్యము దొరికే స్థలానికే మనం వెళ్ళాలి. వాక్యము లేని కుటుంబాలు, వాక్యము లేని ఇల్లు, వాక్యము లేని ప్రజలు ఎలా ఉంటారంటే
ఎండిపోయిన చెట్టు వలె ఉంటారు. ఒక చెట్టుకు నీరు అందకపోతే చెట్టు ఎండిపోతుందంట, ఆకులు రాలిపోతుందంట, దాని రంగు రుచి మొత్తం మారిపోతుందంట. అట్లాగనే దేవుని వాక్యం వినని ప్రజలందరూ కూడా ఒక చెట్టులాగా ఎండిపోతారు. నువ్వు బంగారం ధరించుకో, బ్రాస్లెట్స్ ధరించుకో, మెడకు గొలుసులు వేసుకో, ఎన్ని వేసుకున్నా నీ ముఖములో అందం ఉండదు, నీ ముఖములో సంతోషం ఉండదు, నీ ముఖములో ఆనందం ఉండదు. ఎందుకంటే లోపల ఎండిపోయి ఉంది, లోపల ఎండిపోయి ఉన్నది. పచ్చదనము లేదు, జీవము లేదు. ఎందుకు? వాక్యమునకు నువ్వు దూరమయ్యావు, వాక్యం అందించే సంఘమునకు నువ్వు దూరమయ్యావు, వాక్యం బోధిస్తున్న నీ ఆత్మీయ తండ్రికి నువ్వు దూరమయ్యావు. నీకు మంచిది జరగదు. నిన్ను నువ్వు తగ్గించుకో సంగమా, నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు ఎప్పుడు తగ్గించుకొని లోబడి వస్తావో నీకు మేలు జరుగుతుంది. లోబడుతున్న వారందరికీ మేలు జరుగుద్దంట. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఏంటంటే ఎవరికి మేలు జరుగుద్ది? లోబడుతున్న వారందరికీ మేలు జరుగుద్ది. మనలో లోబడని స్వభావం, అహంకారము, గర్వం అంట, ఇది మనలో లోబడనీయకుండా చేస్తుందంట. కొంతమందికి చూడటానికి మెత్తగా కనబడతారు కానీ వారి లోపల ఏదో గర్వం లేదనుకుంటారు. లోపల కఠినమైన గర్వం ఉంటుంది. ఆ గర్వం ఉండటం వల్లనే ఆ శరీరం అంతా జబ్బు. ఆ శరీరం కదలదు, కాళ్ళు కదలదు, చేతులు కదలదు, ఒకే చోట కూర్చునే ఉండే జబ్బును దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? లోబడకపోవటం వలన. లోబడండి. మనం ఎప్పుడు లోబడుతామో దేవుని ఆశీర్వాదాలు మన తల మీదకి వస్తుంది. వీడు చూడండి, లోబడుతున్నాడు, వీడు లోబడుతున్నాడు. ఎప్పుడు లోబడుతున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. వీడికి బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారున్నారు, వారికి సమృద్ధి అయిన ఆహారము కలదు, కానీ నాకు ఈరోజు లేదు. నేనెందుకు ఇలా ఉన్నాను? నేను చేసిన తప్పు ఏంటి? నేను చేసిన పొరపాటేంటి? కూర్చొని ఆలోచించాడంట. ఎప్పుడైనా చూడండి, ఎదుటి వారి మీద పొరపాటు వేయగాకు, ఎదుటి వారి మీద తప్పులు చల్లవద్దు, ఎదుటి వారి మీద నిందలు మోపవద్దు. అది మహాపాపము. నీ తప్పును గుర్తించుకో, నీ పొరపాటును గుర్తించుకో. నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ తిరిగి లేయి, నువ్వు ఎక్కడ జారి పడ్డావో అక్కడ లేచి నిలబడు. ఎన్నో రోజులు నువ్వు తప్పించుకోలేవు నిందలు మోపుతూ. ఏదో ఒక రోజు నీ మీదికి హఠాత్తుగా అపాయము రావచ్చు. బైబిల్ అంటుంది కదా, గద్దింపునకు లోబడు వాని మీదకి హఠాత్తుగా మరణము వస్తుందంట. ఈరోజు చాలా మందికి దెబ్బలు తినటానికి కారణం ఏంటి? సుఖముగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి? గద్దింపునకు లోబడకపోవటం. వీడేం చేశాడంటే, కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు తన తప్పును గుర్తించాడు, తన పొరపాటును గుర్తించాడు. తనంతట తాను లేచి తండ్రి వద్దకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రితో ఇలా అంటానని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు చదువునానా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. చూసారా ఎంతగా తగ్గించుకుంటున్నాడు? నేను యోగ్యుడను కాను. ఇక మీదట నీ కుమారుడుగా నేను పిలవబడుటకు నేను యోగ్యుడను కాను. ఎందుకంటే పరలోకమందున్న ఆ తండ్రికి నీకును నేను విరోధముగా పాపము చేసి తిని. ఏమిటి అతడు చేసిన పాపం? తండ్రిని పొడిచాడా? తండ్రిని కొట్టాడా? కాదు. తండ్రితో కలిసి ఉండటానికి ఇష్టపడకుండా నా ఆస్తిని నాకు వేరు చేసివు, నేను వేరుగా వెళ్ళిపోతానంటే కలిసి ఉండకుండా దూరం అవటం ఉందో చూసారా? అదే పాపము. సంఘము నుండి దూరమైన వాళ్ళు పాపం అది. మీరేదో సరదాగా అనుకుంటున్నారు చర్చి నుంచి చర్చి మారటం. దేవుడు ఈ శరీరంలో ఈ చేయి పెట్టాడు, ఇదొక అవయవం. ఈ చేతిని లాగేస్తే ఈ శరీరం అంతా బాధపడుతుంది సుమా, ఈ శరీరం అంతా బాధపడుతుంది. ఇందులో ఒక చేతిని ఒక గోరు కూడా లాగేసి పారేయండి,
అట్లాగనే చర్చిలు మారిన, పాస్టర్లు మారిన మిమ్మలను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకున్న ఆ మొక్కుబడి జ్ఞాపకం చేసుకో. ఏదో ఒక రోజు దానికి నువ్వు జవాబు చెప్పే తీరాలి. సంఘము నుండి ఒక విశ్వాసి దూరమైన దేవుడు దుఃఖపడతాడు. కుటుంబం నుండి ఒక బిడ్డ దూరమైన కుటుంబ యజమానుడు దుఃఖపడతాడు. అలాగనే చర్చి నుండి ఒక విశ్వాసి దూరమైన పాస్టర్ దుఃఖపడతారు. ఎందుకు తెలుసునా? నీకు విలువ తెలియదు. సంఘం అంటే ఏంటో నీకు తెలియదు. సంఘం అంటే మనుషులు కట్టే బిల్డింగ్ కాదు, యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలు. స్తోత్రం చెప్పండి. అటువంటి సంఘాన్ని పాడు చేయకూడదు మనము. ఒకడు సంఘమును పాడు చేస్తే ఆలయమును పాడు చేసినట్లే. దేవుడు ఏమన్నాడు? నా ఆలయమును పాడు చేయువానిని నేను పాడు చేస్తానన్నాడు. చూసారా? అందుకే నేను చెప్తాను, దేవుని మందిరానికి కానీ సంఘము జోలికి కానీ ఎవ్వరు వెళ్ళకూడదు. ఎందుకంటే అది పాడు చేసిన వారికి క్షమాపణ ఉండదు, క్షమాపణ ఉండదు, క్షమాపణ ఉండదు. ఈ కుమారుడు తండ్రి యొద్దకు వస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని తండ్రి యొద్దకు వస్తున్నాడు. తండ్రి బయట నిలబడి ఎదురు చూస్తున్నాడు. దూరము నుండి కుమారుడు రావటం చూశాడు. తండ్రి పరిగెత్తుకుని వెళుతున్నాడు. తన యొద్దకు వస్తున్న కుమారుణ్ణి హత్తుకొనుటకు, ముద్దు పెట్టుటకు పరిగెత్తుకుని వెళుతున్నాడు. పరిగెత్తుకుని వెళుతున్నాడు. తండ్రిని కుమారుడు చూడగానే భయపడుతున్నాడు. నన్ను ఏమైనా చేర్చుకుంటాడా, చేర్చుకోడా, నన్ను ఏదైనా అంటాడా? అతడు భయపడుతూ వస్తున్నాడు. కానీ తండ్రి ప్రేమ హృదయము కలిగి, మంచి మనసు కలిగి ఆ బిడ్డను చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టి తన వస్త్రములను తీసివేసి తనకు స్నానం చేయించి విలువైన వస్త్రములను, విలువైన ఆభరణములను ధరింపచేశాడు. నువ్వు నన్ను విడిచిపోయావు, నా దగ్గర ఉన్న ఆస్తిని తీసుకెళ్ళి కాజేసి తిరిగి ఒట్టి చేతులతో వచ్చావు, నేను చేర్చుకోను అని ఒక్క మాట కూడా పలకలేదు. తన యొద్దకు వచ్చువానిని ఆ తండ్రి త్రోసివేయలేదు. ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది తండ్రి యొక్క ప్రేమ. కానీ కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి వెతకలేదండి. నేను చెప్తున్నాను, కుమారుడు ఏమయ్యాడో, కుమారుడు ఎటువైపు పోయాడో తండ్రి వెతకలేదు. ఎందుకు తెలుసునా? తండ్రికి తెలుసు, ఒక్కసారి వాడికి దెబ్బ తగిలితేనే, ఒక్కసారి వాడికి బుద్ధి వస్తే ఖచ్చితంగా వాడు తిరిగి వస్తాడు. దెబ్బ తగిలి తిరిగి వచ్చిన వాడు మరలా తిరిగిపోడు. వాడికి బుద్ధి రావాలంటే తండ్రిగా నేను వెతకకుండా ఉండాలి. అందుకే నేను ఒక పాస్టర్గా చెప్తున్నా, మా చర్చి నుంచి ఎవరైనా దూరం అయితే నేను అస్సలు పిలవను. వాళ్ళు ₹1,00,000 కానుకలు ఇచ్చినా నేను పిలవను. కోటి 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 చెరువు కట్ట కింద ఉన్న భూములన్నీ నా పేరు మీద రాసి పెట్టి చర్చికి దూరమైనా నేను పిలవను. ఎందుకు తెలుసునా? నేను పిలవటానికి రాలేదండి. వాళ్ళంతటా వాళ్ళు మారు మనసు పొంది తన తప్పును తెలుసుకొని తిరిగి నా యొద్దకు వస్తే, తిరిగి మందిరములోనికి వస్తే నేను చేర్చుకుంటాను, నేను కౌగలించుకుంటాను, నేను ముద్దు పెడతాను. ఎందుకంటే నా తండ్రి ఏమై ఉన్నాడో ఆయన బిడ్డగా నేను అలాగనే ఉంటాను. కానీ తప్పిపోయిన కొంతమంది అంటారు, తప్పిపోయిన వారిని వెతకలేదు. నాకు బైబిల్లో ఎక్కడ చెప్పలా? నేను చదివిన బైబిల్లో తప్పిపోయిన వాడిని వెతకలేదు, తిరిగి వచ్చిన కుమారుని కౌగలించుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నా, తిరిగి వస్తే నీకు విలువ, తిరిగి వస్తే నీకు క్షమాపణ, తిరిగి వస్తే నీకున్న స్థానాన్ని దేవుడిస్తాడు. నువ్వు తిరిగి రాకపోతే బైబిల్లో రాయబడిన మాట నీకు జరుగుద్ది. అది ఏంటి తెలుసునా? లోబడని వానికి హఠాత్తుగా ప్రమాదం జరుగుద్దంట. లోబడని వారికి, లోబడని వారికి. లోబడాలి సంగమా, లోబడాలి. ఒక దైవజనునికి లోబడాలి. దేవుని నోట నుండి వస్తున్న ప్రతి మాటకు మనం లోబడాలి. నేను చెప్తున్నాను కదా, మనం లోబడకుండా ఎన్ని ఊర్లకు పరిగెత్తినా, ఎంత ప్రాంతానికి వెళ్ళినా నీకు సుఖము దొరకదు. ఎంతవరకు వెళుతావు? నీ శరీరముల బలం ఉన్నంత వరకు వెళుతావు. ఎంతవరకు వెళుతావు? శరీరముల బలం ఉన్నంత వరకు వెళుతావు. కానీ లోపలంటే ఇక్కడ నిందారోపణ ఉంటుంది. ఇక్కడ నీ మనస్సాక్షి నిన్ను తప్పు మోపుతుంది. నీకు నెమ్మది లేదు తెలుసా? నీకు నిద్ర పట్టడం లేదు, భయం ఉంది లోపల. రావాలా
వద్దా? వస్తే ఏమంటారు? నేను చెప్తున్నాను, ఎవరు ఏమనరు. నువ్వు లోబడి వస్తే నీకు వచ్చే ఘనత దేవుడిస్తాడంట. స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కౌగలించుకోవటం మాత్రమే కాదు, ఆ తప్పిపోయిన కుమారునికి చేయవలసిన ఘనత, ఇవ్వవలసిన మర్యాద ప్రతిదీ ఇచ్చి ఆ కుమారుని సంతోషింపజేశాడు. ఎంతమంది మీలో దేవుని సన్నిధికి తప్పిపోయారో నాకు తెలియదు. ఎంతమంది చర్చికి రాక తప్పిపోయారో నాకు తెలియదు. ఎంతమంది ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని విడిచిపెట్టి దూరమై బాధపడుతున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీలో అలాంటి వారైతే దేవుడి రాత్రి నీకు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నాడు. యంత్ర శబ్దము ద్వారా వింటున్నావో నా ప్రియ సహోదర సహోదరిలారా, ఎందాక మీరు దేవునికి దూరముగా జీవిస్తారు? దేవుని సన్నిధికి రాలేక ఎందాక ఆ దేవునికి దూరముగా జీవిస్తారు? ప్రభు రాకడ దినములలో ఉంటున్నాం. ఎక్కడ చూసిన ప్రమాదము జరుగుతుంది, ఎక్కడ చూసిన సుఖము లేదు, ఎక్కడ చూసిన నెమ్మది లేదు. నిన్నటి దినం ధనవంతులు ఈరోజు దరిద్రులు అవుతున్నారు. పేపర్లో చూడండి, టీవీలో చూడండి. కాలిఫోర్నియా అనే రాష్ట్రములో, అమెరికా దేశంలో ఒక రాష్ట్రం అంట కాలిఫోర్నియా. అక్కడ లాస్ ఏంజల్స్ అని ఒక పట్టణం ఉంది. ఈ యొక్క ప్రపంచంలోని పేరుగాంచిన పట్టణం అది. హాలీవుడ్ అంటే ఈ తెల్లవాళ్ళు సినిమాకు హెడ్ అన్నమాట. అది కోటీశ్వరులు అక్కడ ఉంటారు, విఐపీలు మాత్రమే అక్కడ ఉంటారు. గొప్ప లగ్జరీ అన్నమాట. ఉన్నతమైన భవనాలు నిర్మితమైన ఒక పట్టణం అది. అమెరికాలోనే పేరుగాంచిన ఒక పట్టణం అది. మరి అక్కడ జరిగిన పొరపాటు ఏంటో నాకు తెలియదు, కానీ ఈ మధ్య కాలం యూట్యూబ్లో చూస్తున్నాను. ఒక లేడీ, ఒక ఫిలిం ఛాంబర్ జరిగినప్పుడు ఒక లేడీ దేవునికి 0 ర్యాంక్ ఇచ్చిందంట. దేవుని చాలా తక్కువ చేసి మాట్లాడిందంట. ఆమె మాట్లాడిన 2వ రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సుమారు 18 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఒకే ఒక రోజు నాశనమైంది. అర్థం చేసుకో, నీ దగ్గర ఉంటే 20,000, 20 లక్షలు, 30 లక్షలు బంగారం ఉంటుంది. లక్షల కోట్లు విలువైన ఆస్తి నేలమట్టమైంది. నీకాడ ఉంటే 1 కోటి రూపాయలు బంగారం ఉంటుందా? పోనీ ఒక 100 ఎకరాలు ఉంటుందా సన్నుబండలో? హాలీవుడ్ మొత్తము కాలిపోయి బూడిదైంది. ఏడుస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ లేదా? అమెరికాలోనే హై సెక్యూరిటీ ఉన్న ప్రదేశం అది. హాలీవుడ్ అంటే మాట కాదు. సినిమా నటన నటించే వాళ్ళందరూ కలిసి ఉండే స్థలం. వారు కట్టుకున్న భవనాలు కానీ ఆ స్థలము కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిన లాస్ ఏంజల్స్. అటువంటి స్థలమే అగ్నికి బలి అయిందంటే మన కొంప ఏ పాటిది, మన కుటుంబం ఏ పాటిది? గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నేలమట్టం అవుతున్నారు. భారతదేశంలో 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా కుక్క సాగు చేస్తున్నారు. మన ఏ పాటి వారు? ఒక్కసారి అర్థం చేసుకో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి భయపడాలి. ఆ దేవునికి భయపడి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి పరిగెత్తాలి. అప్పుడు చూడు, దేవుని కనికరం అంట. ఇప్పుడు పాడిన ఆ పాటల్లోనూ ఉంది కదా, దేవుని కనికరం అంట మనలను కాపాడుతుంది. దేవుని కృప మనలను కంచి వేస్తుంది. చూడండి, సముద్రములో ఆ శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు తుఫాను గాలికి ఆ పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. శిష్యులు ఏం చేయాలనో తెలియక బాధపడుతున్నారు. ప్రభు ఆ సమయమున కొండపైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరు ఈ సముద్రము ప్రయాణములో ఇబ్బంది పడుతున్నారని ప్రభు అక్కడ కొండ మీద నుంచి చూసి తన బిడ్డలను రక్షించుటకు, తన శిష్యులను రక్షించుటకు ఆయన సముద్రపు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి తన శిష్యులను కాపాడాడు. యేసు ప్రభు ఒక్కడే. నువ్వు ఏ ప్రమాదములో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా నీ వద్దకొచ్చి కాపాడగలడు. కానీ నువ్వు ఆ యేసుకు దూరం అయితే ఎట్లా? ఆ యేసుకు వేరై ఉన్నట్లయితే ఎట్లా? యేసుకు దూరమైన వారి పరిస్థితులన్నీ బాగుండటం లేదండి, నేను చెప్తున్నాను. అందుకే యేసు అంటాడు, మీరు నాకు వేరై ఉండి ఏమీ చేయలేరు ఈ భూమి మీద. ఎందుకంటే మీకు కావలసిన జీవము, మీకు కావలసిన ఆరోగ్యము, మీకు కావలసిన స్వస్థత, మీకు కావలసిన నెమ్మది, మీకు కావలసిన విశ్రాంతి, మీకు కావలసిన వెలుగు యేసులో ఉంది.
యేసుకు దూరం అవ్వద్దు. యేసుకు దూరం అవ్వద్దు. యేసుకు దూరం అవ్వద్దు. భూమిలో ఉన్న సంఘమే క్రీస్తు శరీరముగా, యేసయ్య శరీరముగా పిలువబడుతుంది. ఈ సంఘానికి నువ్వు దూరమైనట్లయితే యేసుకు దూరమైనట్లు అర్థం చేసుకో. యేసుకు దూరం అవ్వద్దు. మీరు ఆయనకు వేరై ఉండి, మీరు ఆయనకు దూరముగా ఉండి ఏమీ చెయ్యలేరు, మీరు ఫలించలేరు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధికి రండి ప్రియులరా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధికి రండి. ఆయన ఎదుట సాగిలపడండి. ఆయన ఎదుట వణుకుతూ భయముతో సాగిలపడండి. గొప్ప వాళ్ళందరూ కూడా పతనమవుతున్నారు. నేను చెప్తున్నాను, గొప్ప గొప్ప వారందరూ కూడా వణికిపోతున్నారు. ఇప్పుడు జరిగే పరిస్థితులను బట్టి భయపడిపోతున్నారు. ప్రియులారా, మనం ఏ పాటి వారమండి? ఈరోజు మనము ఉన్నామంటే, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే అది ఆయన కనికరము, అది ఆయన కృప. ఆ కనికరమును, ఆ కృపకు దూరం అవ్వద్దు. జీవము కలిగిన ఆ యేసుకు దూరం అవ్వద్దు. ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కూడా నేను అదే చెప్తున్నాను. పాడైన ఈ భూమిని దేవుడు బాగు చేశాడు. పాడైన ఈ స్థలములను దేవుడు బాగు చేశాడు. అలాగనే మీ కుటుంబమును ఆయన బాగు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మీ కుటుంబ సభ్యులను ఆయన బాగు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ స్థలమందు ఒక మంచి గృహము కట్టబడుద్ది. నేను చెప్తున్నాను, ఇదే స్థలమందు ఒక మంచి నివాసము ఉండటానికి ఈ స్థలములో రానున్న దినములలో కట్టబడబోతుంది. నమ్మిన వారందరూ చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది పాడైన స్థలాన్ని దేవుడు బాగు చేశాడు. ఎందుకు? ఇక్కడ నివాస స్థలము ఉండటానికి. బైబిల్లో మీరు చూడండి, పాడైన పట్టణములను దేవుడు బాగు చేస్తాడంట. పాడైన భూమిని దేవుడు బాగు చేస్తాడంట. ఎలా బాగు చేస్తాడు తెలిసిన? బైబిల్ అంటుంది ఏదేను వనము వలె చేస్తాడంట. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి. పాడైన భూమిని, పాడైన పట్టణమును దేవుడు బాగు చేస్తాడు. ఏ విధముగా? ఏదేను తోట వలె. ఏదేను తోటలో సమృద్ధి ఉంటుందంట. ఏదేను తోటలో దేవుని సన్నిధి ఉంటుందంట. ఏదేను తోటలో దేవుని ప్రసన్నత ఉంటుందంట. ఏదేను తోటలో భూ సంబంధమైన విలువైన వస్తువులు ఉంటాయంట. ఆ విధంగా నేను చెప్తున్నాను, ఈ కుటుంబ సభ్యులకు రానున్న దినములలో ఇక్కడ మంచి నివాస స్థలము కట్టబడుద్ది, మంచి గృహము కట్టబడుద్ది. ఎందుకంటే ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, యేసు నామమున అది జరుగునుగాక, జరుగునుగాక అనే వాళ్ళందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనం ఎవరికి దూరం అవ్వకూడదు? దేవునికి, యేసుకు దూరం అవ్వద్దు. మనము ఆయనకి వేరై ఉండి ఏమీ చెయ్యలేము. ఒకవేళ మీరు దూరమైనట్లయితే తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి ప్రజల్లారా. ఇది ఆషామాష కాదు. నువ్వు ఎక్కడ జన్మించావో ఆ ఇంటికి తిరిగిరా. నువ్వు ఎక్కడ మొదట రక్షణ పొందావో ఆ ఇంటికి తిరిగిరా. నువ్వు ఎక్కడ బాప్టిషన్ తీసుకున్నావో ఆ ఇంటికి తిరిగిరా. నీ కొరకు నీ స్థలము ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా నీకు మంచే జరగబోతుంది. రానున్న దినములలో అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. ఈ సంవత్సరములో నేను చెప్తున్నాను, అద్భుతము జరగబోతుంది. యేసు నామమున ప్రతి దేవుని బిడ్డలకు, యేసును హత్తుకొని ఉన్న దేవుని కుటుంబాలకు, క్రీస్తులో నిలిచి ఉన్న ప్రతి విశ్వాసికి 100 ఫలము కలగబోతుంది. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదామండి. ఎందుకంటే మనమందరం యేసులో నిలిచి ఉన్నట్లయితే మనమంట బహుగా ఫలిస్తామంట. ఎందుకంటే క్రీస్తు జీవము గలవాడు. జీవము గల క్రీస్తులో మనము నిలిచి ఉన్నట్లయితే ఆ జీవము మనలో పనిచేస్తుంది. ఆ జీవము మనలో ఫలములను తీసుకొని వస్తుంది. ఆ జీవము మనము ఫలించున్నట్లుగా అభివృద్ధి పరుస్తుందంట. స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. మీలో ఎంతమంది రక్షణ పొందిన సంఘానికి దూరం అయ్యారు? నిన్ను నువ్వు పరీక్షించుకో. మీరు అంటారు, ఓ మేము దగ్గర ఉన్న చర్చికి వెళ్తాం. కుదరదు, కుదరదు. అది నువ్వు ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఇంకొక స్కూల్లో చదువుతానంటే గవర్నమెంట్ ఒప్పుకోదు నాన్న. అది రూల్ కాదు. నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో అక్కడ నిలిచి ఉండాలా. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో అక్కడే ఉండాలి. అప్పుడే నువ్వు ఎదుగుతావు. ఒక చెట్టులాగా ఎదుగుతావు. ఒక చెట్టులాగా ఎదుగుతావు.
నువ్వు ఒక వృక్షముగా మారుతావు, నువ్వే ఒక కొమ్మలాగా మారుతావు, నువ్వు చుట్టుపక్క ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తావు, నీ నీడకు ప్రజలు నీ దగ్గరికి వస్తారు, నీ ఫలములను తినుటకు ఆహారము అనేకులకు ఉపయోగపడుతుందంట. అందుకే మారు మనసు పొంది విడిచి వచ్చిన స్థలానికి మరలా వచ్చి చేరండి, నీ గూటికి వచ్చి చేరమని దేవుడు చెప్తున్నాడు. దేవుడి రాత్రి మీకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటి తెలుసునా? దేవుని నుండి తిరిగావు, దూరమైన నువ్వు తిరిగి దేవుని యొద్దకు రా. యేసు నామమున నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు మంచిది జరుగుతుంది. నీ కొరకు దేవుడు దాచిపెట్టిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. రా యేసు నామమున తిరిగి ఆయన సన్నిధికి లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో కొద్ది క్షణం మనలను మనము పరీక్షించుకుందాం. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎలా ఉన్నావు? ప్రభు సన్నిధికి దూరం అయ్యావా? ప్రభు సన్నిధికి దూరం అయ్యావా? రక్షించబడిన సంఘానికి దూరమై నువ్వు సుఖముగా జీవిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావా? నీకు నెమ్మది ఉండదు. ఈరోజు కాకపోయినా రానున్న దినములలో మీ పిల్లల వలన నీకు కష్టాలు వస్తాయి. నేను చెప్తున్నాను, మీ పిల్లల వలన నీకు బాధలు వస్తాయి. మీ పిల్లల వలన నువ్వు దుఃఖపడబోతున్నావు. ఇప్పటికే నువ్వు బాధపడుతున్నావు, నీ పిల్లలు నీ మాట వినటం లేదని. ఇప్పటికే నీ పిల్లలు నిన్ను ఎదురిస్తున్నారని నువ్వు దుఃఖపడుతున్నావు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే నువ్వు నీ ఆత్మీయ సంఘాన్ని, నీ ఆత్మీయ కుటుంబాన్ని, నీ ఆత్మీయ తండ్రిని ధిక్కరించావు. కాబట్టి నీకు మేలు జరగదు. అదే నువ్వు తగ్గించుకొని తిరిగి నువ్వు వచ్చినట్లయితే, యేసు దగ్గరికి తిరిగి నువ్వు సంఘములో వచ్చి చేరినట్లయితే నీకు మేలు జరుగుద్ది. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడిన ఈ మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చుట్టూ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబమును ఏర్పాటు చేసిన ఈ కుటుంబ యజమానుని కొరకు, అతనిలో కూడా ఒక మార్పును దేవుడు తీసుకురావాలి. కుటుంబంలో ఉన్న పరిస్థితులను దేవుడు బాగు చేయాలి. దేవుడి రాత్రి ప్రకటించినట్లుగా ఇక్కడ ఒక రానున్న దినములలో ఒక మంచి నివాస స్థలము నిర్మించబడినట్లుగా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చేతులు పైకెత్తండి. ప్రతి ఒక్కరు మీరు చేస్తున్న ప్రార్థన నేను చెప్తున్నాను, ఫలితమును తీసుకొని వస్తుంది. ఈ వీధిలో నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు, దాహమును తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, అలసిన వారి ఆశను తృప్తిపరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా. హల్లెలూయా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, అలసిన వారి ఆశను తృప్తిపరచితివి, అనంత కృప పొంది
నిలయుడా. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదామా. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుతున్నాడు. అరే చప్పట్లు తగ్గండి, యేసయ్యా చప్పట్లు తగ్గండి, లేకపోతే నాకు ఊపిరి అంటారు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదిరించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదిరించు నీ ప్రేమతో. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఉత్సాహంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చప్పట్లు తట్టండి. వేదన కలిగిన దేశము. హల్లెలూయా. వేదన కలిగిన దేశమందు ఎక్కువ వెలుగై నిలచినావు. ఇరువైపులా అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు ఎక్కువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. హల్లెలూయా
సంతోషగానము రక్షణ సింగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ సింగము మహాశైలము. ఒకసారి చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదాం. ఇంతవరకు ఈ కుటుంబ ఆరాధన ద్వారా దేవుడు మనకు తోడుగా ఉండి పాటలు పాడిన బిడ్డలను, వాయిద్యములు వాయించిన వారిని, కూడికను ఏర్పాటు చేసిన తేనెటి శ్రీను గారికి, వారి సతీమణి అయిన లేయమ్మ గారికి, వాళ్ళ ముద్దులు కుమార్తె అయిన ఎస్తేరి గారికి వందనాలు. బుల్లిబాబు కూడా వందనాలు. బుల్లిబాబేనా? పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో నీ బిడ్డలను ప్రేరేపించి ఈ గృహ కూడికను ఇక్కడ పెట్టుటకు వారికి ఇచ్చిన ఈ మనసును బట్టి నీకు వందనాలు, స్తోత్రం. వారి హృదయపూర్వకంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ప్రతిఫలం 100 ఫలమును యేసు నామమున వారికి అనుగ్రహింపబడును గాక అని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఇదిగో నేను దైవజను, నీవు అభిషేకించిన వాడిని కనుక ఈ స్థలమందు ఒక నూతనమైన నివాస స్థలము కట్టబడబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. దానికి తగిన మార్గములన్నీ ఈ రోజు నుండి యేసు నామమున తెరవబడును గాక నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ భూమిలో ఎక్కడ ఎలాంటి కీడు అనేది లేకుండా ఈ నేలను, ఈ భూమిని పరిశుద్ధపరచండి. మనోహరమైన ఒక నివాస స్థలముగా కట్టబడి నీ బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలతో సహా ఇక్కడ సంతోషించినట్లు సహాయం చేయండి. ఎంతమంది ఏకతాళి, ఎంతమంది హేళన చేశారో వారందరూ సిగ్గుపడినట్లుగా ఇక్కడ ఒక నూతనమైన కార్యం మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. బుల్లిబాబును బట్టి, ఎస్తేరును బట్టి, వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి, అలాగనే ప్రభు వారి కుమారుడు ఎక్కడ ఉన్నా వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా శ్రమపడి వంట వండుతున్న ఆ బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఆ వంట పనిలో సహాయం చేస్తున్నారో వారిని కూడా ఆశీర్వదించండి. వారికి కూడా న్యాయము జరుగుటకు సహకరించి వారిని, వారి బృందాన్ని ఆశీర్వదించండి ప్రభు. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నా. పేరు పేరున మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరు నీ వైపు తిరుగుటకు, నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, నీ సన్నిధికి దూరం అవటం వలన, సంగమునకు దూరం అవటం వలన, నీ దైవజనులకు దూరం అవటం వలన అనేకులు నశించిపోతున్నారు. కాబట్టి నీ సన్నిధికి తిరిగి రావటకు సహాయం చేయండి. ఒక అద్భుత ఆశ్చర్యకార్యములు జరుగుటకు సహాయం చేయండి. ఇదిగో 22, 23, 24 జరగనై ఉన్న స్త్రీల కూడికలను, 24 రాత్రి జరగనై ఉన్న ఆల్ నైట్ కూడికను, అదేవిధంగా 26వ తారీఖున ప్రభు హైదరాబాదు నుంచి వస్తున్న ఆ బృందమును వాడుకోండి. అదేవిధంగా 27 నుంచి ఫిబ్రవరి 16 వరకు జరగనై ఉన్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలను కూడా ఆశీర్వదించండి. రానున్న రోజుల్లో ఒక గొప్ప ఫలితమును మీరు దయచేయబోతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన మనకును, ఈ కుడికను, ఈ కూటమును ఏర్పాటు చేసిన ఈ బిడ్డలకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? స్వరమెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిదనా?